హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. పేరెంటాలకి వెళ్తున్నామండి. పద్మగారింటికి వెళ్ళాము. వాళ్ళు అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. ఆమె మాకు తాంబూలాలు కూడా ఇచ్చి చాలా సంతృప్తిపరిచారు. చక్కని తాంబూలం ఇచ్చారండి. పళ్ళు, కాయలు, జాకెట్ పీస్ తోటి ఆమె శక్తి కొలది మాకు ఇవ్వడం జరిగింది. మేము తాంబూలాలు పట్టుకొని తీసుకొని వచ్చి మా పక్కింటి ఆమె నేను వచ్చామండి. మా ఫ్లోర్లో అందరూ చాలా సరదాగా ఉంటాము. అందరూ మూకుమ్మడిగా ఏదైనా పండగలు జరుపుకుని ఏమి జరుపుకుని సరదాగా ఉంటాం. తర్వాత పుష్పగారింటికి రావడం జరిగింది. ఆమె చాలా చక్కగా అలంకరించారు. చూడండి, పందిరి వేసి అమ్మవారిని అక్కడ కూర్చున్నట్టు శారీ చక్కగా కట్టి అలంకరించారండి. చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో నాకు కూర్చోమన్నారు. ఏంటి కాళ్ళకి పసుపు రాస్తానన్నారు. సరే అని నేను చైర్లో కూర్చున్నానండి. తర్వాత అందరికీ కాళ్ళకు పసుపు రాసి బొట్టు గంధం పెట్టి అందరినీ అలంకరించారు. మమ్మల్ని అందరినీ అమ్మవార్లుగా ఆమె అనుకొని చక్కగా అలంకరించారు. మేమందరము ఈ అమ్మాయి పేరు సంతోషి అండి. నెక్స్ట్ ఆవిడ పద్మగారండి, ఆమె రేణుక గారు, ఈవిడ పుష్ప గారండి. ఈవిడ కూడా చక్కగా తయారయ్యారు. నా పేరు తెలుసు కదా, సునీత అండి. చాలా స్వెట్ అండి, నాకు విపరీతమైన స్వెట్ అండి. నాకు ఇంకొంచెం సఫోకేటింగ్గా ఉందంటే ఇంకా మొత్తం తడిసిపోయినట్లే 2 times ఈరోజు స్నానం చేయడం జరిగింది. ప్రస్తుతానికి అమ్మవారిని చక్కగా అలంకరించి ఈమె అందరికీ కాళ్ళకు పసుపు రాసి బొట్టు గంధం పెట్టి ఇప్పుడు అందరికీ తాంబూలాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తన శక్తి కొలది తన తాంబూలం ఇచ్చారు. చక్కగా ఆమెను అందరినీ సంతృప్తిపరిచారు. లక్ష్మి గారి ముందు తాంబూలం తీసుకోవడం జరిగింది. ఆమెను ఆశీర్వదించడం జరిగింది. నెక్స్ట్ మా పద్మగారు అమ్మాయి నీలిమ ఉందండి. ఆ అమ్మాయి కూడా వచ్చింది. అగోండి, ఆ డ్రెస్ వేసుకుంది కదా, తనే చుడీదార్. తనకు కూడా తాంబూలం ఇస్తున్నారు పుష్ప గారు. ఆమె కాళ్ళకి దండం పెడుతూ ఉంటే, అమ్మో నేను చిన్నదాన్ని వద్దు అంటే పర్వాలేదు, ఇక్కడ ఏజ్తో పని లేదు, అమ్మవారితో సమానం అని అన్నారు. ఓకే అలాగే అని అంటుంది తను. ఇంకా తను ఏమంటుంది, మీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ మారుస్తారు అని అంటుంది. సరే అని తర్వాత రేణుక గారికి కూడా తను తాంబూలం ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ సర్దుకొని తను తాంబూలం తెచ్చి అందరికీ చాలా ఓపికగా ఆమె చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు రేణుక గారికి తాంబూలం ఆమె పుష్ప గారు ఇస్తున్నారండి, ఇచ్చేశారు. ఆవిడ దగ్గర కూడా ఈమె ఆశీర్వాదం తీసుకున్నారు. నెక్స్ట్ పద్మగారండి, ఈమె నీలిమ వాళ్ళ మదర్ అండి. అగోండి చుడీదార్ వాళ్ళ మదర్. ఆవిడ కూడా ఇప్పుడు నాకు తాంబూలం ఇచ్చారండి. ఇచ్చానమ్మా అంటే పుచ్చుకున్నానని చెప్పాను. నాకు తాంబూలం ఇచ్చారు. నా ఆశీర్వాదం కూడా ఆమె తీసుకున్నారు. ఆమెకి ఆశీర్వదించడం జరిగింది. నెక్స్ట్ ఏమో ఈ సంతోషి అండి, ఈ అమ్మాయి చివరమ్మాయి. ఈ అమ్మాయి కూడా మా అపార్ట్మెంట్లో అమ్మాయి. ఈ అమ్మాయి కూడా తాంబూలం ఇచ్చిందండి మాకు. పాప మా వీడియో నేను మిస్ అయిపోయింది, నాకు ఎలా మిస్ అయిందో తెలీదు. రేపు వాళ్ళ పాపకి ఫస్ట్ బర్త్డే అండి. వాళ్ళకి మ్యారేజ్ 3 years అయినట్టుంది. చిన్న పాప. ఆ పాపకి రేపు గ్రాండ్ హోటల్లో ఫంక్షన్. నెక్స్ట్ కిందకి వెళ్ళామండి. వీళ్ళు కూడా చెప్పారు. వీళ్ళు ఇంకా పూజ అవుతూ ఉందండి. పంతులు గారు వచ్చారు. పూజ కొంచెం ఆర్భాటంగా వీళ్ళు చక్కగా చేసుకున్నారు. చక్కగా దేవిని అలంకరించారు. సరే ఇంకా టైం పడుతుంది అని అంటే మా ఫ్రెండ్స్ అందరం కిందకి వెళ్ళి మళ్ళీ వద్దాంలండి పైకి వెళ్ళని. ఆ తర్వాత 1 గంట పోయాక రావడం జరిగింది. అప్పుడు తాంబూలాలకి వాళ్ళు రెడీ చేసి పెట్టి ఉన్నారు. అందరికీ తాంబూలాలు ఇవ్వడం జరిగింది. అమ్మవారిని చక్కగా అలంకరించారు. చక్కగా వాళ్ళ శక్తి కొలది వాళ్ళు మనకి ప్లాస్టిక్ డబ్బాల్లో చక్కగా ఒక జాకెట్ పీస్, గాజులు, తమలపాకు, చెక్క, పళ్ళు, కాయలు అన్నీ పెట్టి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఇచ్చారండి. ఆమెను కూడా ఆశీర్వదించి ఆమె కూడా చక్కగా తయారయ్యారు. లక్ష్మీదేవిలాగే ఆమె కూడా తయారయ్యారు. చాలా చక్కగా అయ్యిందండి. ఈ రోజుకి పేరెంటాలు అయిపోయినట్లేనండి. మేమందరం కూడా రావడం జరిగింది. సాయంత్రం పూట ఇంకా ఉన్నాయండి. అది ఇప్పుడు వరకు మాత్రం నేను చేసి పెడుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ సంవత్సరం నేను తాంబూలాలు ఎవరికి ఇవ్వలేదండి. ఎందుకంటే నేను ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల రాత్రి 9 o'clockకి 10 o'clockకి రావటం జరుగుతుంది. ఇంకా నాకు దేనికి షాపింగ్కి వెళ్ళి పర్చేజింగ్ చేసే ఓపిక లేదండి. ఈ సంవత్సరానికి ఇంకెంతే, అమ్మవారు నాకు ఇదే అని అనుకున్నాను.